అన్న అంశం మీద మీరు ఇప్పుడు మొన్నటి తీసుకున్న స్టాండ్ ఎప్పుడు కూడా కొనసాగుతుందా? 100% గంత అవన్నీ ఇప్పిసపడు గంత ఆగమాగం ఉన్నావు నువ్వు. లేదు సార్, దళిత సంఘాలు దళిత సంఘాలకి ఏం సంబంధమా? రాజ్యాంగానికి ఏం సంబంధమా? నేను అంబేద్కర్ గారి పేరన్నా తీసుకున్నానే. నువ్వు ఉన్నావు ఆ విలేకరుల సమావేశంలో? ఉన్నా సార్. ఉందే మరి ఏం మాట్లాడినా? నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా? ఆయన మహనీయుడు. రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కదా సార్. అరే మళ్ళీ అట్లాంటివేందే? మళ్ళీ అట్లా మాట్లాడేందే? నాకు అర్థం కాదు. అంబేద్కర్ గారే నేను తగలబెడతాను రాజ్యాంగాన్ని, మరి దాని సంగతి ఏంది? రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా, ఎందుకు మార్చమంటాను అడుగు. నీకు తెలుసా? నువ్వు రాయి. ఏం ఛానల్ ఇది? ఛానల్ పేపరా? రాయి రాయి రాయవా? నీకు చెప్తా నేను. దేశంలో దళితుల జనాభా 19% పెరిగింది. దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి, కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా. రాయి. తప్ప దేశంలో ఇయ్యాలటి కూడా మహిళలకు రక్షణ లేదు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఇవ్వాలి, దాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలి. దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి. రాయి. రాయవా? సార్ హిజాబ్ ఇనవా ఉండు. కేంద్రం రాష్ట్రాల హక్కులన్నింటిని హరిస్తూ ఉన్నది. అక్రమ పద్ధతుల్లో రాష్ట్రాల పరిపాలనలో దూరి హరిస్తూ ఉన్నది. ఇటువంటి దుర్మార్గమైన పద్ధతులు పోవడం కోసం పటిష్టమైన కొత్త రాజ్యాంగం కావాలంటున్నారు. రాయి. తప్ప చర్చ చేయమన్నా కదా. నేను ఏం చెప్పినా? డిబేట్ చేయండి దేశం. నేను ప్రతిపాదన పెడుతున్నా. దానికి కొంతమంది వాళ్ళ విలువలు చెప్తే దళిత బంధు పెట్టమంటున్న దేశం అంతా కొత్త రాజ్యాంగం ప్రకారం. తప్ప వద్దంటున్నావా? వద్దంటున్నావా? నువ్వు రాయి. నాది స్పెషల్ బయట కింద చూపెట్టి నీకు దమ్ముంటే ఇక చూద్దాం. దళితుల రిజర్వేషన్ 19% పెరగాలి, దానికోసం కొత్త రాజ్యాంగం రావాలి. తప్పవా? బీసీలు కులగణన చేయాలంటారు, చెయ్యాలి. తప్ప వాళ్ళ హక్కులు అడుగుతున్నారు బీసీలు. ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు, కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా. తప్ప వద్దంటవాను? ఇయ్యాలంటే కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమో రామచంద్ర అంటున్నారు. కేంద్రం ఇయ్యాలన్న కేంద్ర ప్రభుత్వం సప్లాన్ ఎత్తేసింది, దళితుల సప్లాన్. మేము తెలంగాణలో కొత్త చట్టం తెచ్చినాం. దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా. తప్ప నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం. తప్ప వద్దంటున్నావా? ఇదొకటి నేర్చిన ఆరోటి పనికి మాలిన దందా. మాకు లేదా నోరు? మేము మాట్లాడమా? అంబేద్కర్ గారే చెప్పిండ ప్రగతిశీలంగా ఉండాలని, మార్చుకోవాలని చెప్పిండు ఆయన. అమలు చేసేవాడు మంచోడై ఉండాలన్నాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు కాదు, నా పేరు చెప్పి బతుకుడు కాదు, నా స్పిరిట్, అంబేద్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన. ఉందా ఇలా దేశంలో అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా? అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యింటే గిట్టే ఉంటుందా దళిత జాతి ఇలా దేశంలో? ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ల తర్వాత? ఇయ్యాలంటే కూడా దళితులు ఎందుకు ఆక్రోశిస్తున్నారు దేశంలో? గుజరాత్లో ప్రధానమంత్రి స్వయంగా భయించే రాజ్యంలో దళితులు పెళ్లి చేసుకుంటే గుర్రం మీద పోయి పంపించే పరిస్థితి లేదు, కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. రెండవసారి జరిగింది, ఇందాక మొన్న వచ్చింది. మళ్ళా చంపేస్తున్నారు దళితులను. దళిత బిడ్డలు గుర్రం మీద ఎక్కి స్వారీ చేద్దామంటే, పెళ్లి పిల్లగాన్ని ఊరేగించుదామంటే గుజరాత్ రాష్ట్రంలో దాడి చేసి చంపుతున్నారు. ఊరేగింపును సహిస్తలేరు. అది మార్చాలంటున్నాం. దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి. తప్ప వద్దా?